హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి ఒక టేస్టీ అండ్ హెల్దీ వెయిట్ గెయిన్ అయ్యే ఈవినింగ్ స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కిడ్స్కే కాదండి, ఈవెన్ 12 మంత్స్ బేబీస్కి కూడా ఈ విధంగా చేసి ఇవ్వండి. మంచి ఫింగర్ ఫుడ్ లాగా ఉంటుంది అండ్ హెల్దీ. పొటాటో మనకు వచ్చేసి వెయిట్ గెయిన్ కాబట్టి మీరు ప్లెయిన్ పొటాటోతోనైనా చేసుకోవచ్చు, లేదంటే మిక్స్డ్ వెజిటేబుల్తోనైనా చేసుకోవచ్చు. మీ పిల్లలు ఏ వెజిటేబుల్ తినకుంటే ఆ వెజిటేబుల్తో ఈ విధంగా చేసి ఇవ్వండి. వాళ్ళకి తిన్న ఫీలింగ్ ఉండదు, మనకి ఇచ్చిన ఫీలింగ్ ఉండదు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, చిన్న పచ్చిమిర్చి హాఫే వేసాను. వద్దనుకుంటే 12 మంత్స్ అయితే స్కిప్ చేసేయండి. సో మీ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళైనా కూడా కారం తినకుండా స్కిప్ చేయండి. ఒక హాఫ్ వరకు అయితే నేను క్యాబేజీ తురుముకున్నాను. బిగ్ సైజు క్యారెట్ కూడా తురుముకున్నాను. మీరు ఇంకా కావాలంటే బీన్స్ చాప్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎన్ని వెజిటేబుల్స్, ఈవెన్ టొమాటో కూడా వేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా నేను వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాతకి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పసుపు, అలాగే ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, పెప్పర్, పచ్చిమిర్చి కొద్దిగానే వేసాను కాబట్టి మా పిల్లలు మంచిగా తింటారండి స్పైసీగా. అందుకే నేను పచ్చిమిర్చి కొంచెమే వేసానని మళ్ళీ పెప్పర్ పౌడర్ కూడా వేసి ఈ విధంగా మనము ఆయిల్లో మంచిగా పచ్చిదనం పోయేంత వరకు వేంపి పక్కన పెట్టేసుకోండి. ఉప్పు కారం కూడా మనకు మంచిగా పట్టిద్ది. నెక్స్ట్ ఒక బిగ్ సైజు పొటాటో తీసుకున్నాను. చాలామంది పొటాటో బాడీ పెయిన్స్ అవి ఇవి అంటున్నారండి. అసలు ఏముండదు. కిడ్స్కి మంచి వెయిట్ గెయిన్, పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడంలో ఫస్ట్గా ఉపయోగపడేది స్వీట్ పొటాటో. ఇవి కందలేనండి. అందుకే మనం పెద్దవాళ్ళని తినొద్దు అంటారు. మీ అందరికీ తెలుసో తెలియదో ఆ డౌట్ ఏం పెట్టుకోకండి. చక్కగా మీరు మీ పిల్లలకి ఇచ్చేయండి. బిగ్ సైజ్ పొటాటో తీసుకున్నాను కదా, అదంతా మంచిగా మెత్తగా మ్యాష్ చేసేసుకున్నాను. సో ఇందాక మనం అంతా రోస్ట్ చేసుకున్నాం కదా, వేంపుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా, అది చల్లారిపోయిన తర్వాతకి ఇందులో వేసేయండి. సో అంటే మీరు ప్లెయిన్గా పొటాటోతో కూడా చేసుకోండి, ఓన్లీ ఆనియన్ పొటాటోతో. కానీ ఇలా వెజిటేబుల్స్ మిక్స్డ్ వెజిటేబుల్తో చేసామా టేస్ట్ వైజ్గా బాగుంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది పిల్లలు తిన్నారే అనేసి. ఓకే. నెక్స్ట్ ఇందులో మనకి బైనింగ్ అంటే మంచిగా అదంతా రోల్ లాగా రావాలని ఒక 2 or 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకున్నానండి నేను. ఓకేనా. రైస్ ఫ్లోర్ మీ దగ్గర లేకుంటే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏదన్నా ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకోండి. చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా స్మూత్గా చేసుకోండి. అంతే. ఇంకా మనం ఇందులో ఏం వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కావాలంటే కొత్తిమీర, పుదీనా అలా కూడా వేసుకోండి. నేనైతే ఇంకా ఓన్లీ వెజిటేబుల్స్తోనే ఇచ్చేస్తున్నాను. చేతికి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి మీ ఇష్టం, షేప్ వైజ్గా అయితే ఏదో ఒకటి చేసుకోండి. ఇంకా పిల్లలకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చిన్న ఎస్పెషల్లీ 12 మంత్స్ బేబీస్కి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేను ఈ విధంగా చేశాను. అండ్ మా చిన్నోడికి కూడా ఈ విధంగా పట్టుకొని అంటే రోల్ లాగా చేస్తే ఇష్టం అండి. సో ఈ విధంగా అన్నీ రోల్ లాగా చేసేసుకోండి. అంతే. చూసారు కదా ఎంత సింపుల్లో. ఇన్ని వెజిటేబుల్స్ తినమంటే తింటారా పిల్లలు? అస్సలు తినరండి. అదే మనం ఈ విధంగా స్నాక్స్ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వైజ్గా ఇచ్చామనుకోండి, హ్యాపీగా తిని పెడతారు. వాళ్ళు తినట్లేరని మనం ఏం వదిలిపెట్టలేము కదా. తక్కువ టైంలో టేస్ట్గా అయిపోయేలాగా మనకి ఎక్కువ టైం పట్టొద్దు. అలానే పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చూసుకోవాలి. ఓకే. సో అన్నీ ఈ విధంగానే రోల్ చేసేసుకోండి. చక్కగా రోల్ చేసేసుకొని మీకు కావాలంటే డీప్ ఫ్రై చేసేసుకోండి. నేనైతే ఇంకా డీప్ ఫ్రై అయితే మళ్ళీ సమ్మర్ కదా, ఆయిల్ ఎక్కువగా ఎందుకనేసి ఒక 3-4 టేబుల్ స్పూన్ వేసి షాలో ఫ్రై లాగా చేస్తున్నానండి. షాలో ఫ్రై లాగా చేసినా కూడా మనకి మంచిగా ఉంటుంది. కొంచెం టైం టేకింగ్ అంతే తప్ప ఏం లేదు. మంచిగా మనకి అన్ని సైడ్లు సిమ్లో పెట్టేసి ఇలా లిడ్ కవర్ చేసుకుంటూ అన్ని సైడ్లు కాల్చుకోండి. అంతే. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా టేస్ట్ వైజ్గా బాగుంటుంది. మీరు ఫాస్ట్గా అవ్వాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ ఇంకా మళ్ళీ ఆయిల్ ఎందుకు అనేసి నేను చూసారు కదా ఈ విధంగా ఒక 10 minutes అలా పట్టిద్దండి. అంతే. ఏం లేదు. అన్ని సైడ్లు కొన్నిసార్లు అయితే హై టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే 7 minutesలో అయిపోతుంది. చక్కగా పైన అంతా గోల్డ్ కలర్ అయిపోయేంత వరకు
అన్ని సైడ్లా కాల్చుకోండి. చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్ కదా, ఖచ్చితంగా పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒకటి చేయమంటూనే ఉంటారు. సో టేస్టీగా హెల్దీగా ఈ విధంగా చేసిస్తే వాళ్ళకి మంచిగా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఒక 2 తినేసి గ్లాసుడు పాలు తాగారా హ్యాపీగా ఈవినింగ్ స్నాక్ కూడా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారు కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను చేసేలోపే పిల్లలు లేసారు. పిల్లలకి మంచిగా ఇవి తిన్న తర్వాతకి ఒక గ్లాస్ మిల్క్ ఇచ్చాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది అండి ఈరోజు క్విక్ ఈవినింగ్ స్నాక్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా?